పరారీలుంటే పని కాదు దోలాడి దొరకబట్టైనా మైలపోలు తీస్తారని మంచిగానే అర్థం చేసుకున్న బండి భగీరథు భయపడైనా మొత్తానికి మొన్న రాత్రి లొంగిపోయిండు. ఇంకో దిక్కు పోక్సో కేసులో లోపటపడ్డ బండి భగీరథ్ మీద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇంత కూడా వెనుకపోకుండా గట్టిగానే కేసులు రాస్తురు. మైనర్ బుజ్జి మీద కొన్నిసార్లు అత్యాచారం చేసిండని కంప్లైంట్లు ఉండేవారు బిఎన్ఎస్ సెక్షన్ 64(2)M సెక్షన్ ను కొత్తగా చేర్చిర్రు. ఈ సెక్షన్ కింద నేరం తేలితే నిందితునికి 10 ఏళ్లకు మీదనే జైలు శిక్ష, కొన్నిసార్లు జీవిత ఖైదు కూడా పడే ఛాన్సులు ఉన్నాయట చూడుర్రి. అయితే కేసుల కూకట్పల్లి జోన్ డీసీపీ రితరాజ్ మేడంను ప్రత్యేక దర్యాప్తు ఆఫీసర్ లెక్క పెట్టింది సర్కారు. ఇక రప్ప రంగంలో దిగిన రితరాజ్ మేడము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పోయి కేసు ఫైలను చూసి అన్ని అరుచుకున్నది. పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలంలో ఏదో క్లారిటీ లేదని గుర్తుపట్టి ఇన్వెస్టిగేషన్ ఇంకింత లోతుగా చేస్తున్నది. డీసీపీ మేడమే స్వయంగా బాధితురాలు ఇంటికి పోయి ఆమెతో అన్ని మాట్లాడిందట కూడా. కేసుకు కావాల్సిన కొన్ని ముచ్చట్లను బుజ్జినడు గరుచుకుంటే ఆ మైనర్ బుజ్జి చెప్పిన వాటికి పోలీసులు రాసుకొచ్చిన సెక్షన్లకు పొంతనే లేదని గుర్తుపట్టిందట. ఇక ఎంబటే బిఎన్ఎస్ సెక్షన్ 64(2)M ను కేసులో చేర్చుర్రి, ఎంబడే దాని తగ్గట్టు పనిచేయాలని ఆర్డర్ చేసిందట. మరి మేడం పనితీరుతోనన్న బాధితురాలకి ఏ తీరు న్యాయం జరుగుతుంది, తప్పు తెలితే బండి భగీరథ్కు ఎసొంటి శిక్ష పడుతుంది అనేది రేపు చూడాలి. ఇక